దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణ యుగం అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ అంటే చాలు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా. ప్రజలని కూడా ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అని అంటే చాలు సహాయం చేసి కాపాడుతాడని చెప్పి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కూడా కల్పించుకున్నాడు. ప్రతిపక్ష నాయకునిగా ప్రజల యొక్క కష్టాలే తెలుసుకొని మరీ ముఖ్యంగా అతని తత్వం మొట్టమొదట కూడా రైతుల యొక్క పక్షపాతి, అలాగే పేదల యొక్క పక్షపాతి. కాబట్టి వారిద్దరిని కూడా బాగు చేయాలని చెప్పేసి పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అవన్నీ కూడా తెలుసుకొని అతనికి అవకాశం 2004లో ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలు పైబడి కూడా ముఖ్యమంత్రిగా ఉండి అతను ఏదైతే మాట చెప్పాడో మాట తప్పుకోవడం అన్ని కూడా చేశాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారని, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారని తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చి పేదల ఇంట్లో వెలుగులు నింపిన మహనీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ ను తీసుకువచ్చి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అంజలి ఘటించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమంతో పాటు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ప్రాంతానికి అభివృద్ధి అనే వెలుగును చూపించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. విద్యార్థులకి బాగా చదివించి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 200 దేశాల్లో ఈరోజు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడ్డారు, ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్. అలానే పేదవాళ్ళు ప్రతి ఆడబిడ్డకు కూడా డ్వాక్రా మాఫీ అంటే ఏంటి, ప్రతి ఆడబిడ్డ ఎవరిదే తలదించకూడదు, చేయి చాపకూడదు, నీ ఇంటిని నువ్వే నడుపుకోగలవు, నీ పిల్లలు నువ్వే చదివించుకోగలవు అని ఒక ఉన్నతమైనటువంటి సాధికారత ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. జై హో వైఎస్ఆర్ నినాదాలతో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మార్మోగిపోయింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులకు తినిపించారు. సంక్షేమం అంటే వైఎస్ఆర్ అని, ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోతారని గుర్తు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
నెల్లూరు సిటీలో ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని నివాళులర్పించారు. కోవూరు నియోజకవర్గంలో నార్త్ రాజుపాలెంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చలపతిరావు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగం అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట రాజారత్న సెంటర్లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్రను వేసుకున్నారని ప్రశంసించారు. ఆయన తీసుకొచ్చినటువంటి మరి విద్యార్థులకు చదువుకునేటువంటి పిల్లలకు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, ఇంజనీరింగ్లో కానీ ఏమి చదువుతానంటే అది చదువుకోండి నేనున్నాననేటువంటి విధంగా ఆయన పేదవాడికి ఒక గొప్ప అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకలూరిపేటలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి విడదల రజని. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయమే జీవనాధారంగా మరి గడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించుకొని రైతే రాజుగా ఉండాలని భావించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్య పట్ల కావచ్చు, ఆరోగ్యం పట్ల కావచ్చు, వ్యవసాయం పట్ల కావచ్చు, మరీ ముఖ్యంగా పేదవాడి పట్ల కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే పదవి అనేది, రాజకీయం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏదో అధికారం కోసం కాదు, ప్రజాసేవే అని నమ్మి అడుగులు ముందుకు వేసినటువంటి ఆ మహానేతకు ఈరోజు మనమంతా కూడా ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 4 మండలాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది అంటే దానికి కారణం వైఎస్ఆర్ అని సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకువచ్చి పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని ఆయన కొనియాడారు. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా కూడా ఈ రోజుకి కూడా మరి ఆయన ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోయారంటే కారణం ఆయన అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫీజు రింబర్స్మెంట్ అవనివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అవనివ్వండి, అంతేకాకుండా పేదలందరికీ కూడా నివాస స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళని ఆ రోజుల్లో మరి ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమం నుండి ఏదైనా సరే పేద ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజల గుండెల్లో ఎప్పుడూ కూడా చిరస్మరణీయుడని సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు మించి సంక్షేమ కార్యక్రమాలు ఈయన కూడా ప్రవేశపెట్టి మరి పేద ప్రజల మన్నలను మరి ఆయన చూడకుంటం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు గజమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. మహానేత హయాంలో రాష్ట్ర ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలను గుర్తు చేసుకున్నారు.
భౌతికంగా వైఎస్ఆర్ మన మధ్య లేకపోయినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారని రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అయితే అది దేశంలోనే మొదట పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీమెంట్స్ కానీ ఉచిత కరెంట్ కానీ ఆయన పథకాలు చెప్పుకుంటా పోతే శాశ్వతంగా నిలబడిపోయింది. ప్రతి జనాలందరిలో మధ్యలో ఆయన నిలబడిపోయాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.